ఇక తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పైన ఇటు బీజేపీ పార్టీ కన్ను వేసినట్లయితే తెలుస్తుంది. ఇక కన్ను అంటే మరి బీజేపీ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము కన్నేస్తున్నాం, ఇక మాదే అధికారం అని చెప్పుకుంటా పోతుంది. మొత్తం ఇట్లానే చేస్తారు. గతంలో కూడా చూసినాం, ఎన్నో ఎన్నికలలో కూడా చూసినాం. మరి ఇప్పుడు కూడా అదే మాట ఉంది. మరి ఇక కన్ను వేసినట్టయితే తెలుస్తుంది. మరి ఎంత మటుకు వీళ్ళ కన్ను ఏడాక ఫలిస్తుంది చూద్దాం. మరి మున్సిపల్ పై కమలం కన్ను, ఇది కేవలం కన్ను కోసమేనా, ఇట్లా చూసుడు మందమేనా, లేకుంటే ఏమైనా చేస్తుందా ఈసారి మరి మున్సిపల్ ఎన్నికలలో? ఉత్తర తెలంగాణపై ప్రధాన ఫోకస్, మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఎన్నికల ఇన్ఛార్జ్ భేటీ. మొత్తం మీదనైతే ఎంపీలు ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలు భేటీ అయ్యారట. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయాలని బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టాలని నిర్ణయం. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచన. వాస్తవానికి చెప్పాలంటే మొన్నటిసారి కూడా బీజేపీ సర్పంచ్ ఎన్నికలలో కొన్ని సీట్లు అయితే గెలిచింది. అంటే కొన్ని ప్లేసులలోనైతే సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ మొత్తం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్ గా పార్టీ క్యాడర్ను కాపాడుకునే సరైన నాయకుడు ఉంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా తొందరగా వస్తుంది. కానీ ఆ క్యాడర్ను మధ్యలో వదిలేసుకుంటా నియోజకవర్గాలలో అయినా ఎక్కడెక్కడ కొన్ని విలేజ్లలో కార్యకర్తలకు అసలు అండగా ఉంటా అని చెప్పడానికి నాయకుడే లేకుండా కొన్ని ప్రదేశాలలో బీజేపీకి అట్లా బ్యాకప్ అవుతా ఉంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే కొన్ని ప్లేస్లలోనైతే బీజేపీకి మంచి క్యాడరే ఉంది. కాబట్టి మరి ఇప్పుడు కూడా అదే జోష్ తోటి ముందడికి పోయి మున్సిపల్ ఎన్నికలల్లో మేము జెండా ఎగరవేయాలని అయితే ముందడికి పోతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ పార్టీ మొత్తం మీదనైతే ముందడికి పోతున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలతో కీలక సమావేశం రద్దు. తెలంగాణలో ఓవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా మరోవైపు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జు ఆశీష్ షేలార్ సహా ఇన్ఛార్జులు రేఖా శర్మ, అశోక్, పౌర్ణమి ముఖ్య నేతలు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుతున్నది. కాగా ఈ ఎన్నికల్లో పార్టీకి బలంగా ఉన్న ఉత్తర తెలంగాణపై దృష్టి సాధించనుంది. ఈ ప్రాంతం నుంచే బీజేపీ అత్యధిక ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్పంచ్లోను ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కమలం పార్టీ దూకుడు ప్రదర్శించింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. అదే మాదిరిగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కాషాయదళం సత్తా చాటాలని యోచిస్తున్నది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ పైన మొన్నటిసారి సర్పంచ్ స్థానాలు కూడా కైవసం చేసుకుంది బీజేపీ పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మిగతా జిల్లాలలో కూడా బీజేపీ ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువ మొత్తంలో సీట్లు దక్కించుకోవాలని అయితే పావులు కలుపుతుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీ మరి ఇదే స్ఫూర్తితో ముందడికి పోతుందా? ఇక క్యాడర్లు ఈయన మళ్ళీ ఏదన్నా ఇబ్బందులు ఈయన జరిగి మళ్ళీ ఇక పోటీ చేసే అభ్యర్థులను పట్టించుకోకుండా ఉంటారా? మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారనేది అయితే మనం ఇక ఎన్నికల రిజల్ట్ తర్వాత అయితే చూద్దాం. ఒకవేళ బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కైవసం చేసుకుందో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అట్నే రానున్న ఎన్నికలకు కూడా చాలా మట్టుకు ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది.